భోగి పండుగ రానే వచ్చింది. మన తెలుగువారందరూ బాగా ఎదురు చూసే పండుగ ఇది. అయితే భోగి రోజు వేసే భోగి మంటల్లో ఇది వేస్తే పీడలు, కష్టాలు, దోషాలు అన్నీ పోతాయి. కోట్లు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. మన హిందూ సాంప్రదాయంలో సంక్రాంతి పండుగకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. ముఖ్యంగా 3 రోజుల పాటు జరుపుకునే ఈ పెద్ద పండుగలో మొదటి రోజైన భోగి పండుగకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. భోగి అంటేనే త్యాగం మరియు భోగం అని అర్థం. పాతను వదిలి కొత్తను ఆహ్వానించే గొప్ప సందర్భం ఇది. సాధారణంగా అందరూ భోగి మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను, పనికిరాని సామాన్లను వేస్తూ ఉంటారు. కానీ ఈసారి మీరు కేవలం చెత్తను మాత్రమే కాకుండా మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని, కష్టాలను, గ్రహ దోషాలను కూడా ఆ అగ్నిదేవుడికి సమర్పించవచ్చు. దీనికోసం ఒక ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకోవాలి. ఈ మూటను భోగి మంటల్లో వేయటం వల్ల కలిగే ఫలితం అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలం నుండి పెద్దలు చెప్పే ఈ పరిహారం వెనుక ఎంతో లోతైన అర్థం మరియు నమ్మకం దాగి ఉన్నాయి. మన దరిద్రాన్ని కాల్చివేసి లక్ష్మీ కటాక్షాన్ని పొందేందుకు ఈ భోగి మంటలు ఒక దివ్యమైన మార్గంగా పనిచేస్తాయి. ఈ పవిత్రమైన రోజున మీరు సిద్ధం చేసుకునే ఈ చిన్న మూట మీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి సిరి సంపదలతో కూడిన కొత్త వెలుగును నింపుతుంది. అసలు ఆ మూటలో ఏముండాలి? దానిని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఏ సమయంలో మంటల్లో వేయాలో తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. సాంప్రదాయబద్ధంగా ఈ ప్రక్రియను నిర్వహించటం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి పూర్తిగా నశించి సానుకూల తరంగాలు ప్రవహిస్తాయి. తద్వారా మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది, ధనవర్షం కురుస్తుంది. మరి భోగి మంటల్లో ఏమి వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, భోగి మంటలు వేయటం వెనుక కేవలం సాంప్రదాయమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. భోగి పండుగ అంటే ఇంద్రుడిని పూజించే రోజు. ఇంద్రుడు మేఘాలకు, వర్షాలకు అధిపతి. పంటలు బాగా పండినందుకు కృతజ్ఞతగా ప్రాచీన కాలం నుండి ఇంద్రుడికి ఈ భోగి మంటల ద్వారా గౌరవం ఇస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే అగ్నిదేవుడు పంచభూతాలలో అత్యంత పవిత్రమైనవాడు. అగ్నిదేవుడికి మనం ఏది సమర్పించినా అది నేరుగా దేవతలకు చేరుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అంటారు. అంటే జ్ఞానమనే అగ్నిలో మన కర్మలన్నీ కాలిపోతాయి. అలాగే భోగి మంటల్లో మనం వేసే వస్తువుల ద్వారా మనలోని దుర్మార్గాలను, అహంకారాన్ని, బద్ధకాన్ని మరియు గత ఏడాది కాలంగా మనల్ని వేధిస్తున్న పీడలను కాల్చివేయాలని దీని అర్థం. శాస్త్రీయంగా చూస్తే సంక్రాంతి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి ప్రవేశించే ఈ సంధికాలంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. చలి వల్ల శరీరంలో వాత దోషాలు పెరుగుతూ ఉంటాయి. భోగి మంట నుండి వచ్చే వేడి మరియు ఆ మంటల్లో వేసే రకరకాల ఔషధ గుణాలు కలిగిన వస్తువుల పొగ వల్ల గాలి శుద్ధి అవుతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా గోమయంతో చేసిన పిడకలను కాల్చడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఈ మంటల చుట్టూ తిరగటం వల్ల శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రత అందుతుంది. అలాగే భోగి మంటలు సామాజిక ఐక్యతకు ప్రతీక. గ్రామంలోని లేదా వీధుల్లోని ప్రజలందరూ ఒకే చోట చేరి మంటలు వేయటం వల్ల వారి మధ్య ఆత్మీయత పెరుగుతుంది. భోగి మంటల్లో పాత వస్తువులను వేయటం అనేది కేవలం భౌతికమైన పాత సామాన్లకే పరిమితం కాదు. మన మనసులోని పాత ఆలోచనలను, పగలను, ద్వేషాలను కూడా వదిలివేయాలని సంకేతం. ఇలా అన్ని విధాలుగా శుద్ధి జరిగినప్పుడే మహాలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే భోగి మంటలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఆ అగ్ని శిఖలు ఆకాశం వైపు ఎలా పెరుగుతాయో మన జీవితాలు కూడా అలా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అందరూ ఆశిస్తారు. దరిద్ర దేవతను ప్రాణద్రోలి అష్టైశ్వర్యాలను ఆహ్వానించే ఈ పర్వదినం మన సంస్కృతిలో ఒక మణిహారం వంటిది. ఇంతటి విశిష్టత ఉన్న భోగి మంటలలో మన దరిద్రం పోవాలని, మన కష్టాలు పోవాలని ఒక మూటని వేస్తే మనకు మంచి జరుగుతుంది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు
మానసిక ఆందోళనలు మరియు చుట్టుముట్టిన చీకట్లు తొలగిపోవడానికి అగ్నిదేవుడు ఒక సాక్షిగా నిలుస్తాడు. మనం భక్తితో సిద్ధం చేసుకున్న ఆ ప్రత్యేకమైన మూటను ఈ పవిత్రమైన మంటల్లో వేయటం వల్ల మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ, గ్రహదోషాలు అన్నీ పోతాయి. సాధారణంగా మనిషికి తెలిసి తెలియక కొన్ని దోషాలు చుట్టుముడుతూ ఉంటాయి. అవి మన ఎదుగుదలను అడ్డుకుంటూ ఉంటాయి. అలాంటి ప్రతికూల శక్తులన్నిటినీ ఈ భోగి మంటలు దహించి వేస్తాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యే వారికి ఇది ఒక గొప్ప పరిష్కార మార్గంలా పనిచేస్తుంది. ఈ మూటను కాల్చటం వల్ల మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. సంపాదనలో ఆటంకాలు ఉన్నా లేదా సంపాదించిన డబ్బు నిలవకపోయినా ఈ క్రతువు నిర్వహించటం వల్ల అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కటాక్షానికి అడ్డుగా ఉన్న దారిద్ర్యం ఆ అగ్ని కీలల్లో కాలి బూడిదవుతుంది. మన కష్టాలు తీరిపోయి తెలుగు నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే ముందు మన శరీరం మరియు మనస్సు పూర్తిగా శుద్ధి చేయబడతాయి. ఈ మూటలో ఉండే వస్తువుల ప్రభావం వల్ల మన చుట్టూ ఉన్న పరిసరాల్లో సానుకూలత పెరిగి నిలిచిపోయిన పనులన్నీ చకచకా సాగుతూ ఉంటాయి. ఈ విధంగా భోగి మంటల్లో ఆ మూటను సమర్పించటం ద్వారా మనలోని దరిద్రాన్ని వదిలించుకొని సకల ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను పొందే మార్గం సుగమం అవుతుంది. సంక్రాంతి కాంతి మన ఇంట ప్రసరించడానికి ఈ భోగి మంటల క్రతువు ఒక దివ్యమైన ఆశీర్వాదంలా నిలుస్తుంది. ఈ భోగి మంటల్లో వేయడానికి మనకు ప్రధానంగా ఒక కొత్త ఎర్రటి వస్త్రం అవసరం. ఎరుపు రంగు అనేది శక్తికి, విజయానికి మరియు మంగళకరమైన కార్యాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రకృతిలో అగ్నితత్వాన్ని ప్రతిబింబించే రంగు ఎరుపు. అందుకే ఈ పరిహారంలో ఎర్రటి వస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఆ వస్త్రంలో మనం చేర్చే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ అర్థం ఉంది. మొదటిగా అందులో నల్ల నువ్వులను వెయ్యాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం నల్ల నువ్వులు శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైనవి. మానవ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలకు, జాప్యాలకు శనిదోషాలు ప్రధాన కారణం అవుతూ ఉంటాయి. ఈ నువ్వులను అగ్నిలో వేయటం వల్ల మన పూర్వకర్మల ప్రభావం తగ్గి పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. నువ్వులు నెగిటివ్ ఎనర్జీని గ్రహించి అగ్నిలో దహనం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. రెండో వస్తువుగా నల్ల మిరియాలను ఉపయోగించాలి. మన చుట్టూ ఉన్న అసూయ, దిష్టిదోషాలు మరియు శత్రువుల నుండి వచ్చే ప్రతికూల తరంగాలను అడ్డుకోవటంలో మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో ఎవరైనా తరచూ అనారోగ్య పాలవుతూ ఉంటే లేదా మానసిక అశాంతితో బాధపడుతూ ఉంటే వారిలోని ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ మిరియాలు లాగేసుకుంటూ ఉంటాయి. మూడవదిగా నల్ల ఆవాలు. ఇవి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. దుష్ట శక్తులు లేదా క్షుద్ర శక్తులు దరిచేరకుండా ఉండడానికి తాంత్రిక శాస్త్రంలో ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. భోగి మంటల్లో ఇవి పడినప్పుడు వచ్చే శబ్దం చుట్టుప్రక్కల ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది. నాలుగవ వస్తువు కల్లులుప్పు లేదా గల్లులుప్పు. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అయితే ఉప్పుకు ఉన్న మరో గొప్ప గుణం ఏమిటి అంటే అది ఏదైనా ప్రదేశంలోని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా గ్రహించి పీల్చుకుంటుంది. ఇంట్లోని దారిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఉప్పును మించిన వస్తువు లేదు. అందుకే ఈ మూటలో తగినంత ఉప్పును చేర్చాలి. ఐదవ వస్తువుగా పసుపు మరియు కుంకుమలను చేర్చాలి. ఇవి కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, ఇవి మంగళకరమైనవి మరియు దేవత అనుగ్రహాన్ని ఆకర్షించేవి. మనం చేసే ఈ పరిహారం పవిత్రంగా సాగడానికి, మనపై దైవకృప ఉండడానికి ఇవి అత్యంత అవసరం. ఆరవ వస్తువుగా పచ్చ కర్పూరం వేయాలి. పచ్చ కర్పూరం కుబేరుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువు. దీన్ని సుగంధం మనసును ప్రశాంతపరుస్తుంది మరియు ఆర్థిక లాభాలను చేకూర్చే పాజిటివ్ వైబ్రేషన్ను ఇంట్లోకి తీసుకువస్తుంది. ఈ వస్తువులన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత భోగి ముందు రోజు రాత్రి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఆ ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులన్నిటినీ ఒక్కొక్కటిగా వేయాలి. ఒక గుప్పెడు నల్ల నువ్వులు, కొన్ని మిరియాలు, కొద్దిగా ఆవాలు, తగినంత గల్లులుప్పు, చిటికెడు పసుపు, కుంకుమ మరియు చిన్న ముక్క పచ్చకర్పూరం వేసి దానిని ఒక మూటగా కట్టాలి. ఈ మూట కడుతున్నప్పుడు మీ మనసు ఏకాగ్రతతో ఉండాలి. ఏదో యాంత్రికంగా చేయటం కాకుండా మీ మనసులో ఉన్న బలమైన కోరికలను, మీకు ఉన్న ఆర్థిక సమస్యలను, ఆరోగ్య ఇబ్బందులను అగ్నిదేవుడికి చెప్పుకోవాలి. నాకున్న కష్టాలన్నీ ఈ మూటలో బంధిస్తున్నాను.
ఇవి రేపు అగ్నిలో కాలిపోవాలి, నా జీవితంలో సుఖ సంతోషాలు నిండాలి అని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా ఉంటుంది. ఇలా కట్టిన మూటను ఆ రాత్రికి మీ పూజా గదిలో లేదా ఇంట్లోని ఏదైనా పవిత్రమైన మూలల్లో ఉంచాలి. మరుసటి రోజు అంటే భోగి పండుగ రోజున సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. శుచిగా స్నానమాచరించి ఉతికిన దుస్తులు ధరించి ఆ మూటను చేతిలోనికి తీసుకోవాలి. నేరుగా భోగి మంటలు వెలిగించే చోటికి వెళ్ళాలి. మంటలు బాగా వెలుగుతున్న సమయంలో ఆ అగ్నిదేవుడు చుట్టూ ఈ మూటను పట్టుకుని ప్రదక్షిణలు చేయాలి. సాధారణంగా 3 లేదా 5 సార్లు ప్రదక్షిణలు చేయటం శుభప్రదం. ప్రదక్షిణ చేసే ప్రతి అడుగులోనూ మీ మనసులో, ఓ అగ్నిదేవ, నా దరిద్రాన్ని, నాపై ఉన్న దిష్టిని దహించి వెయ్యి అని ప్రార్థించాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ మూటకు నమస్కరించి మండుతున్న భోగి మంటల్లో దానిని సమర్పించాలి. ఈ ప్రక్రియను ఇంటి యజమాని కానీ లేదా ఇంట్లో బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా చేయవచ్చు. కుటుంబం మొత్తానికి కలిపి ఒకే మూటను తయారు చేయటం సరిపోతుంది. ఆ మూట మంటల్లో కాలుతున్నప్పుడు దాని నుండి వచ్చే పొగ మరియు వాసన మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతికూలతను దూరం చేస్తాయి. ముఖ్యంగా ఆవాలు, మిరియాలు మంటల్లో చిటపెటలాడుతున్నప్పుడు మీకు ఉన్న గ్రహదోషాలు కూడా అలానే అంతమైపోతాయని నమ్ముతూ ఉంటారు. ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధ్యమైతే ఆ భోగి మంటల వేడితో కాచుకున్న నీటితో స్నానం చేయండి. భోగి రోజు భోగి మంటల్లో కాచిన నీటితో స్నానం చేస్తే శరీరం మరియు ఆత్మ పూర్తిగా శుద్ధి అవుతుంది. అగ్నిదేవుడి స్పర్శ తగిలిన ఆ నీరు మనలోని అనారోగ్యాలను, అలసటను తొలగించి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ఆ రోజంతా సాధ్యమైనంత వరకు దైవ చింతనతో ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడకూడదు, నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ఈ పరిహారం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే, ప్రకృతిలోని పంచభూతాల్లో అగ్ని అనేది అత్యంత శక్తివంతమైన శుద్ధి చేసే సాధనం. అగ్నిలో ఏది పడినా అది భస్మమైపోతుంది. మనలోని నెగిటివ్ ఎనర్జీని వస్తువుల రూపంలో అగ్నిదేవుడికి ఆహుతి ఇవ్వటం ద్వారా మన కర్మ ఫలం తగ్గుతుంది. ఆ పవిత్రమైన మంటల ద్వారా లభించిన ఉష్ణంతో స్నానం చేయటం వల్ల మన చుట్టూ ఉన్న ప్రతికూల వలయం తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా నియమనిష్టలతో భోగిని జరుపుకోవటం వల్ల దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. సంపాదన ఉన్న చేతిలో రూపాయి నిలవదు. అలాంటి వారికి ఈ పరిహారం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది. కోట్లు వచ్చి కాళ్ళ దగ్గర పడతాయి. అంటే దాని అర్థం మీ సంపాదనకు అడ్డుపడుతున్న దుష్ట శక్తులు, వాస్తు దోషాలు మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయని. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, తరతరాలుగా మన పెద్దలు ఆచరిస్తున్న ఒక సాంప్రదాయం. ప్రకృతి శక్తులతో అనుసంధానమై చేసే ఈ పద్ధతి మనకు మానసిక ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. భోగి రోజున మనసు నిర్మలంగా ఉంచుకుని ఈ పరిహారం చేస్తే ఆ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని వేద పండితులు కూడా చెప్తూ ఉంటారు. భోగి మంటల నుండి వచ్చే పవిత్రమైన బూడిదను నుదుటిన ధరించటం వల్ల కూడా దిష్టి తగలకుండా ఉంటుంది. ఇలా శాస్త్రోక్తంగా నమ్మకంతో ఈ భోగి పరిహారాన్ని పాటించి మీ జీవితంలోని చీకట్లను తొలగించుకొని కొత్త వెలుగులను ఆహ్వానించండి. ప్రతి వస్తువు దానికదే ఒక శక్తిని కలిగి ఉంటుంది. ఆ శక్తులన్నీ కలిపి అగ్నిలో కాలినప్పుడు కలిగే ఫలితం అమోఘంగా ఉంటుంది. మీ సంకల్పమే మీ విజయానికి పునాది. కాబట్టి ఈ భోగి రోజున ఈ పద్ధతిని పాటించి మీ దరిద్రాన్ని దూరం చేసుకోండి. ఆనందంగా జీవించండి. భోగభాగ్యాలను ఇచ్చే భోగి రోజున చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంటిలో భోగి పళ్ళు ఫంక్షన్ చేస్తారు. అయితే భోగి రోజున ఆడపిల్లలపై భోగిపళ్ళు ఏ సమయంలో పోయాలి? ముందుగా ఎవరు పిల్లలపై భోగి పళ్ళను పోయాలి? అసలు భోగిపళ్ళు పోయటం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? భోగిపళ్ళు పోసిన తర్వాత లేదా పోసే ముందు చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి.
ముందుగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు సంకీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు, రెండో రోజును మకర సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా పిలుస్తారు, నాలుగో రోజును ముక్కనుమ అంటారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలు పెడతారు. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేస్తారు. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే భోగి పళ్ళే గుర్తుకు వస్తాయి. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుప్రక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగినాడు రేగుపళ్లను ఇంతగా తలుచుకోవడానికి గల కారణాలు చాలానే కనిపిస్తాయి. భోగి అంటే తొలి రోజు అని అర్థము. ఈ రోజున ఇంటి ముందు భోగి మంటలను వేస్తారు. ఇక ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయటంతో భోగి సంబరాలు మొదలవుతాయి. సాయంత్రం భోగి పళ్ళు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. చిన్నపిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తూ భోగి పళ్లను పోస్తారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణులు ఆ బదిరీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించాడని, అందుకే రేగి చెట్టుకు అంత ప్రాధాన్యత వచ్చింది అని అంటారు పండితులు. రేగి పళ్లను అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే సమయం కావటంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్లో అయినా రేగి పండ్లు పెరుగుతూ ఉంటాయి. ఎండని వానని అన్నిటినీ కూడా తట్టుకుంటూ ఉంటాయి. వీటిని బదరీ ఫలమని కూడా పిలుస్తారు. భోగిపళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు. సుమారు 6-7 గంటల సమయంలో పోస్తారు. ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి. దానిపైన భోగిపళ్ళు పోసే పిల్లలను కూర్చోపెట్టుకోవాలి. ఈ భోగిపళ్ళతో పాటు నాణేలు, పువ్వుల రెక్కలు, చెరుకు గడలు అన్నిటినీ కూడా కలిపి ముందుగా భోగిపళ్లను తమ పిల్లలకు తల్లి పోసి ఆశీర్వదిస్తుంది. అనంతరం ఇతర సభ్యులు, స్నేహితులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. కింద పడిన భోగిపళ్లను డబ్బులను తీసుకోవడానికి పెద్దలు, పిల్లలు పోటీ పడతారు. భోగి రోజు సాయంత్రం 5 సంవత్సరాలు లోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పిల్లలకు 5 సంవత్సరాలు లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుని ఆ రేగి పండ్లు లేదా భోగిపళ్ళు పోస్తారు. ఆ వయసు పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేఖి ఆర కూడా పలచగా ఉంటుంది. ఈ రేగి పండ్లకు రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. అవి పోసిన సమయంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. మేధస్సుకి శక్తి వస్తుంది. ఈ పండ్లు తలపైన నుండి పడటం వల్ల తలలోని మెదడులోని నరాలకు రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి. శీతాకాలంలో వచ్చే జలుబుల వల్ల పిల్లలు మెతకబడిపోతారు. ఈ రేగి పళ్ళల్లో ఆర ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది. ఇది ఒక శాస్త్రీయ సాంప్రదాయం. అలాగే చుట్టూ ఉండే ఆర బలపడుతుంది. ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రాగి పండ్లనే పోస్తూ ఉంటారు. అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది. చుట్టుప్రక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పండ్లు పోయటం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది. రేగు పళ్ళల్లో సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగు పళ్ళు ఉపయోగపడతాయి. అందుకే రేగి పళ్ళను ఎండబెట్టి వాటితో వడియాలను, రేగు తాండ్రలను చేసుకొని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది.
ఇంకో కోణం, భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతాడు. ఆ రోజే మకర రాశిలోనికి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడు పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సాక్షాత్తు ఆ నారాయణులు ఈ బదిరీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారని ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగిపళ్ళు కురిపించారు అంటారు. అందుకే ఆ ప్రదేశానికి బద్రీ క్షేత్రమన్న పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు రేగుని అన్ని రకాలుగా రుగ్మతలకు దివ్య ఔషధంగా భావిస్తారు. రేగు పళ్ళు ఉన్న చోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనస్సు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపుతుంది. భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసన భరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు. రేగి పండ్లు, బంతిపూల రెక్కలు, వీటికి వాయువులో ఉండే క్రిములను నాశనం చేసే గుణం ఉంది. చిల్లర కూడా కలిపి పిల్లల తలపైన నుండి దోసిటితో పోయాలి. చివరిగా దిష్టి తీయాలి. అలా పోసేటప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించుకోవాలి. చివరిగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి. పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి భోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగిపళ్ళు పోసి వేడుకగా భజన చేసుకోవచ్చు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మలుగుతాడు. కౌమార్యంలోనికి అడుగుపెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పళ్లను పోయవచ్చు. ఈ పళ్లను తినటం మంచిది కాదట. పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని తీసి వేసే పళ్ళు గనుక వాటిని తినటం మంచిది కాదని చెప్తూ ఉంటారు. అందుకోసమే వాటిని తీసుకొని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా బావిలో వెయ్యాలని చెప్తూ ఉంటారు. రేగు పండ్లు పుల్లపుల్లగా తీయగా ఉంటాయి. సంక్రాంతి సమయంలో ఆవు పేడతో చేసిన గొబ్బిమ్మలను వాకిట్లో వేసిన ముగ్గు మధ్యలో ఉంచి వాటిపై భోగిపళ్ళు ఉంచుతారు. రేగి పండ్లు చూడ్డానికి చిన్నగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న పక్వానికి వచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆపై ఎరుపు రంగు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగి పండ్లను పండిస్తూ ఉన్నారు. ఇది మంచి ఔషధకారి. రేగి పండులో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాలా మంచిది. గొంతు నొప్పిని, ఆస్మాను, కండరాల నొప్పులను తగ్గించే గుణం దీనిలో ఎక్కువగా ఉంటుంది. రేగిపండు గింజలు చాలా గట్టిగా ఉంటాయి. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. రేగిపండు బెరడును నీళ్ళల్లో మరిగించి డికాషన్లాగా తాగితే నీళ్లు విరోచనాలకు భలే బాగా పనిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగి పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. నిజంగానే రేగు పండ్లలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనలు కూడా వెల్లడి చేస్తూ ఉన్నాయి.